హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిణి యూఎస్ఏ వ్లాగ్స్. సో ఈరోజు నేను మీకు మ్యాగీ రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను. సో మ్యాగీ అంటే మ్యాగీ కాదు, ఇక్కడ నేను పతంజలి ఆటా నూడిల్స్ యూజ్ చేశాను. సో మీకు కావాలనుకుంటే మీరు నార్మల్ నూడిల్స్ అయినా యూజ్ చేయొచ్చు, లేదా మ్యాగీ అయినా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను చూపిస్తున్నాను. అండ్ ఒక హాఫ్ ఆనియన్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఆనియన్ చాలా పెద్దగా ఉంది. సో ఒక హాఫ్ ఆనియన్ని నేను ఫైన్గా చాప్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వాటర్ కూడా బాయిలింగ్కి పెట్టేశాను. ఫస్ట్ నూడిల్స్ బాయిల్ చేసుకొని చేద్దామని. గ్రీన్ చిల్లీస్ కూడా నేను ఫైన్గా చాప్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను తీసుకున్న వెజీస్ ఆనియన్, గ్రీన్ చిల్లీ, క్యారెట్, గ్రీన్ పెప్పర్ అండ్ బీన్స్ తీసుకున్నాను. మీరు ఇంకా వేరే వెజీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నార్మల్గా మ్యాగీలోకి ఇవే వేస్తారని నేను ఇవే తీసుకున్నాను. అండ్ ఇక్కడ క్యారెట్ కూడా నేను ఫైన్గా చాప్ చేసుకుంటున్నాను. సో వాటర్ ఇంకా బాయిల్ అయిపోయాయి. సో ఇంకా మనం మ్యాగీ అందులో వేసేద్దాం. నేను మ్యాగీ అని చెప్తున్నాను ఎందుకంటే మేము ఫ్రీక్వెంట్గా మ్యాగీ చేసుకుంటాం. బట్ ఈసారి ఫస్ట్ టైం పతంజలి నూడిల్స్తో ట్రై చేస్తున్నాను. సో అది కొంచెం బాయిల్ అయ్యేంత వరకు అలాగే వదిలేయాలి. నాకు వెజ్జీస్ కట్ చేయడం అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి వెజ్జీస్ కట్ చేయడం అంటే ఇష్టమో నాకు కమెంట్ చేయండి. సో ఇలా ఫైన్గా కట్ చేసుకుంటున్నాను. క్యారెట్ కటింగ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు గ్రీన్ పెప్పర్, సో ఇక్కడ నూడిల్స్ బాగా బాయిల్ అవుతున్నాయి. సో ఇవి మరీ సాఫ్ట్గా అవ్వకూడదు, సెపరేట్ అయ్యి కొంచెం బాయిల్ అయితే సరిపోతుంది. సో నాకు ఇక్కడ బాయిల్ అయింది సరిపోయింది అనిపించింది. ఇంకా నేను అది స్ట్రెయిన్ చేసుకున్నాను. అండ్ మళ్ళీ అదే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసాను. అండ్ ఇక్కడ ఆయిల్ వేడైన తర్వాత ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ అన్నీ ఫస్ట్ ఆనియన్ వేసి, గ్రీన్ చిల్లీ వేసి అవి రెండు కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్. సో ఇవి ఫ్రై అవ్వడానికి ఒక 5 minutes అయినా పడుతుంది. అండ్ నెక్స్ట్ మనం చాప్ చేసుకున్న క్యారెట్ అండ్ క్యాప్సికమ్ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇందులో కాస్త పసుపు యాడ్ చేస్తున్నాను. కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. ఇందులో నేను క్యాబేజ్ కూడా వేసాను. బట్ క్యాబేజ్ ఫస్ట్ చూపించడం మర్చిపోయాను. బట్ తర్వాత నాకు గుర్తొచ్చింది. అండ్ గ్రీన్ పీస్ కూడా ఇవి ఫ్రోజన్. సో నేను వాటర్లో కాసేపు ఉంచి డీఫ్రోజ్ అయిన తర్వాత వేస్తున్నాను. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇవన్నీ వెజ్జీస్ బాగా ఫ్రై అవ్వాలి. సో క్యాబేజ్ ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం అవసరం లేదు. సో అందుకే లాస్ట్లో వేస్తున్నాను.
బట్ ఈ వెజ్జీస్ అన్నీ కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి ఇవి సాఫ్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను మూత పెట్టుకొని కాస్త బాయిల్ అయ్యేలాగా చూస్తున్నాను. అండ్ ఇక్కడ క్యాబేజ్ కూడా చాప్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకుంటున్నాను. నార్మల్గా కూడా మ్యాగీ చాలా బాగుంటుంది, బట్ ఇలా వెజ్జీస్తో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. అండ్ నేను ఇక్కడ పతంజలి నూడిల్స్ యూస్ చేశాను కాబట్టి మసాలా ఇంకేం వేయలేదు నేను ఇందులో. జస్ట్ నార్మల్ ఇంట్లో ఉండే స్పైసెస్తోనే చేశాను. అండ్ ఇక్కడ చిల్లీ సాస్, సోయా సాస్ అండ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా యూస్ చేశాను. అండ్ వైట్ వెనిగర్ కూడా యూస్ చేశాను. మీరు వైట్ వెనిగర్ ప్లేస్లో లెమన్ కూడా యాడ్ చేయొచ్చు. సో వైట్ వెనిగర్ ఒక 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో నూడిల్స్ ఎప్పుడు చేసుకున్న ఈ సాసెస్ అన్నీ ఉంటేనే బాగుంటుంది. సో ఈ సాసెస్ అన్నీ కంపల్సరీ వేయండి. నార్మల్గా కూడా బాగుంటుంది, బట్ ఈ సాసెస్ వేస్తే ఇంకా బాగుంటుంది. ఇక్కడ సోయా సాస్ కూడా నేను ఒక 2 ప్యాకెట్స్ వేస్తున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా చిల్లీ సాస్ కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇక్కడ నేను సోయా సాస్ 2 ప్యాకెట్స్, చిల్లీ సాస్ 2 ప్యాకెట్స్ అండ్ వెనిగర్ ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. నేను ఇక్కడ రెడ్ చిల్లీ సాస్ యూస్ చేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే మీరు గ్రీన్ చిల్లీ సాస్ కూడా యూస్ చేయొచ్చు. సో ఇక్కడ వెజ్జీస్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి, అన్నీ సాఫ్ట్గా అయిపోయాయి వెజ్జీస్ అన్నీ. అండ్ ఒక 1 స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ మనం బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ కూడా యాడ్ చేయాలి. సో నూడిల్స్ ఇలా సెపరేట్ చేసి యాడ్ చేసుకోండి. అండ్ నూడిల్స్ ఎక్కువగా బాయిల్ చేయొద్దు, మరీ సాఫ్ట్ అయిపోతే బాగుండదు. సో ఇప్పుడు ఈ వెజ్జీస్ అన్నీ నూడిల్స్తో బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా సెపరేట్ చేస్తూ మిక్స్ చేసుకోండి. నార్మల్గా కలిపేస్తే మెత్తగా అయిపోతాయి. మ్యాగీ చాలా మిక్స్ చేసుకున్నాను నేను.
ఇప్పుడు ఇంకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేద్దాం. సో మీ దగ్గర రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే మీరు నార్మల్గా ఉన్న డ్రైడ్ రెడ్ చిల్లీని కూడా క్రష్ చేసుకొని వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా మ్యాగీ అయిపోయింది. సో లాస్ట్లో కొత్తిమీర వేస్తున్నాను. ఈసారి చాలా చాలా టేస్టీగా వచ్చింది. సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. అండ్ ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెషన్లో షేర్ చేయండి. Please subscribe to my channel and thank you for watching my video. See you in the next vlog.